ప్రేమికులు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది లైలా మజ్ను, పారు దేవదాస్, రోమియోలు జూలియట్. కానీ మన చుట్టూ ఉండి చరిత్ర పుటల్లోకెక్కని ఒక ప్రేమ కథ గురించి మనం తెలుసుకుందాం. అదే మోహియార్ చంద్రవదన ప్రేమ కథ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో 15వ శతాబ్దంలో జరిగిన ప్రేమ కథ ఇది. విజయనగర సామంతరాజు అయిన రంగరాయలు ఏకైక పుత్రిక చంద్రవదన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసి వెళ్తున్న క్రమంలో పర్షియా వజ్రాల వ్యాపారి అయిన మోహియార్ను చూసి మనసు పారేసుకుంది చంద్రవదన. అదేవిధంగా పసిడి బొమ్మ లాంటి అందమైన చంద్రవదనను చూసి మోహియార్లో కూడా ప్రేమ పుట్టింది. ఇలా ప్రతిరోజు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరంటే ఒకరు ప్రాణం అనుకునేలా ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకున్నారు. విషయం తెలుసుకున్న చంద్రవదన తండ్రి పరాయి దేశస్థుడైన మోహియార్కి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేక వీరి ప్రేమను నిరాకరించాడు. ఒకరోజు మోహియార్ చంద్రవదనని ఎలాగైనా చూడాలనే ఉద్దేశంతో ఆమె ఉన్న అంతఃపుర భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా అక్కడి కాపలభటులైన అతన్ని అడ్డగించి అతని మాటలు విని పిచ్చివాడిలా భావించి బలవంతంగా అతన్ని తోసేస్తారు. మోహియార్ పక్కనే ఉన్న గోడకు తగిలి తల పగిలి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచిపెడతాడు. విషయం తెలుసుకున్న రంగరాయలు తన కుమార్తె చంద్రవదన ఇద్దరూ ఆ ప్రదేశాన్ని చేరుకొని చనిపోయిన వ్యక్తి తన కూతురు అమితంగా ప్రేమించిన మోహియార్ అని తెలిసి అతని స్థితిని చూసి చలించిపోయాడు రంగరాయలు. చంద్రవదన కూడా అమాంతంగా మోహియార్ శరీరంపై పడిపోయి ఏడుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టింది. ఇదంతా చూసిన రంగరాయలు మొదట వారిద్దరి ప్రేమ అర్థం చేసుకొని తన కొలువులోని గురువులను పెద్దలను సంప్రదించి అందరి ఆమోదంతో చంద్రవదన మోహియార్ల శవాలను ఒకే ప్రదేశంలో సమాధి చేయించదలిచాడు. ఈ సమాధులు కదిరి పట్టణంలోని ముస్లింల కబ్రస్థాన్లో ఉన్నాయి.